అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది చేసి చూడు చక్కగా ఛానల్. ఇక ఇవాళ చిట్కాలు వచ్చేసి బిర్యానీ బాక్స్ కానీ, కర్రీ పాయింట్లోంచి కర్రీ తెచ్చుకున్న బాక్స్ కానీ అలాంటి ఒక బాక్స్ ఉంటే తీసుకోండి. దీన్ని నేను కొంచెం ఇలా చాకు వేడి చేసైనా కానీ లేదా పదునైన చాకుతో కానీ ఇలా కోసుకుంటే కనుక మనకి చక్కగా కింద ఉన్న భాగం వచ్చేస్తుంది. ఇక వేసవకాలం వస్తుంది కదండి, ఉల్లిపాయల రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి, అలాగే కూరగాయలు కూడా. మరి వీటిని ఎలాగా మనం ఉంచుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నానండి. చాకును వేడి చేసుకుని ఇలా ఎడ్జెస్ని కొంచెం మనం కట్ చేసిన ఎడ్జెస్ని ఇలా ట్రిమ్ చేసుకుంటే అవి మనకి కోసుకోకుండా గుచ్చుకోకుండా ఉంటాయి. తర్వాత చాకు వేడి చేసుకుని ఇలాగా దగ్గరగా 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకుని హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక కొంచెం ఒక 10 పేటలు కానీ అలా దారం తీసుకున్నానండి. తీసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ జాలి కవర్ కూడా మనం కూరగాయలకే వస్తుందన్నమాట. దాన్ని ఈ విధంగా బిర్యానీ బాక్స్కి ఇలా చుట్టూతా పెట్టేసుకొని ఇక ఈ సూది దారంతో దీన్ని కొంచెం కదలకుండా మనం కుట్టేసుకోవాలి. చూసారు కదా, అంతా వేస్తానండి. అలాగే మనకు వచ్చే ఇలా వైట్ నెట్ బ్యాగులు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా రెండిట్లకి కుట్టేసుకున్నాక ఇందులో మనం టమాటాలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. వీటిని మామూలుగా బయటే మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగా మంచిగా నిల్వ ఉంటాయన్నమాట. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలాంటివి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట స్టోర్ చేసుకుంటాం కదా, మరి అలాంటి వాటిని వేసేసుకోవచ్చు. ఇక ఇలా వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి వీటికి ఇలా హుక్స్ అని దొరుకుతాయండి షాపుల్లో, హార్డ్వేర్ షాపుల్లో. అవన్నా తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఏదైనా ఉంటే కనుక వాటితో కూడా మనం వీటిని కట్టేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కనుక స్టోర్ చేసుకుంటే అస్సలు ఎన్ని నెలలైనా కూడా ఒక్క ఉల్లిపాయ అనేది కూడా పాడవడం కానీ కొల్లడం కానీ ఉండదన్నమాట. చాలా చక్కగా ఉల్లిపాయలు అనేవి స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం కావాలంటే కిచెన్ దగ్గర విండో ఉంటుంది కదా, ఆ కిటికీకి దీన్ని పెట్టేసుకుంటే చక్క ఉల్లిపాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చక్కగా మనకి కనపడటానికి ఉంటుంది, తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అదే మామూలుగా బ్యాగ్ అనుకోండి, తీసుకోవడానికి మనం పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉండదు. అలా కాకుండా ఇలా చేస్తే చక్కగా ఉంటుంది. మా చిట్కా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా తర్వాత వచ్చేసేసి క్యాబేజ్ తీసుకున్నానండి. ఈ క్యాబేజ్ని పైనుండే ఆకుల్ని మనం కడగకూడదు, క్యాబేజ్ని ఆకుల్ని తీసేసుకోవాలి. ఇలాగే మనకి ఈ విధంగా ఉండే పర్పుల్ క్యాబేజ్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకున్నాను. ఇలా సగాన్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని క్యాబేజ్ కడగకూడదు, పైన ఉన్న ఆకులు మాత్రమే తొలగించుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలండి. ఇది మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, లేదా చాపర్లో అన్నా వేసుకోవచ్చు. బాగా చిన్న ముక్కల్లాగా ఉండాలి, పెద్ద పెద్ద ముక్కల్లా ఉండకూడదు. చిన్న ముక్కల్లా తరుక్కోవాలి. మధ్యలో ఉండే గట్టి పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకుంటున్నాను. అది మనకి మగ్గకుండా అలాగే ఉంటుంది కదా, అందుకని దాన్ని తీసేసుకోవాలి. దీనికి తడి చాకు కానీ, తడి మనం కోసేది కానీ, బల్ల కానీ తడిగా ఉండకుండా చూసుకోండి. చేతులు కూడా పొడిగానే ఉండాలి. ఈ విధంగా కొంచెం రఫ్గా కోసేసుకున్నామంటే దీన్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, చాపర్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి చాపర్లో వేసుకుంటున్నానండి. ఇలా చాపర్లో వేసుకుంటే మనకి ఇంత చిన్న ముక్కలుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం చాలా హెల్దీ ఐటమ్ ఒకటి యాడ్ చేయాలండి. ఇది వచ్చేసి వెనిగర్ అనమాట. వెనిగర్లో యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా హెల్త్కు చాలా మంచిది. ఇలాగే మనం తెల్ల క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి కొంచెం మనం షేక్ చేయాలన్నమాట. దీన్ని వాడే ముందు షేక్ చేయాలి. ఇది యాపిల్తో తయారు చేసే వెనిగర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ముందు కొద్దిగా 1 కప్పు తీసుకున్నానండి. కప్పు తీసుకుని దాంట్లో ఒక సగం వెనిగర్ తీసుకున్నాను. తీసుకుని దీనికి ఇప్పుడు ఈ క్యాబేజీ తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసుకుని ఇలా గట్టిగా నొక్కుకోవాలండి. ఇలా నొక్కుంటూ ఉంటే మనకి ఇలా నీళ్లు పక్కన వచ్చేస్తాయన్నమాట. ఉప్పు, క్యాబేజీ, ఈ వెనిగర్ కలిసేసరికి క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇలాగా మనం తడి లేని పొడి సీసా ఒకటి తీసుకుని దీంట్లో ఇది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక గాలి అనేది లోపల లేకుండా జాగ్రత్తగా దీన్ని పూర్తిగా నొక్కేసుకోవాలి. ఇలా నేను కవ్వంతో నొక్కుంటున్నానండి. మీ దగ్గర ఏదన్నా గుంట గరిటె ఉన్నా కూడా దాంతో కూడా నొక్కోవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి పైన ఇలా లేయర్ లాగా మనకి ఈ వాటర్ అనేది ఉండేటట్టు చూసుకోండి. ఇక పైన మిగతా ఖాళీగా ఉండాలి. సీసా అనేది మాత్రం పూర్తిగా నిండుగా ఉండకూడదు, కొంచెం ఖాళీగా ఉండాలి. పైన వెనిగర్ అనేది వచ్చి ఉండాలి. దీనికి మనం ఇలా క్లాత్ పెట్టేసి 3 days మనం ఎండ కానీ గాలి కానీ తగలకుండా ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందాకడ చూపించాను కదా వైట్ క్యాబేజీ, దాన్ని కూడా ఇలా చిన్నగా తరిగేసేసుకుని దీంట్లో కూడా ఉప్పు వేసుకుని 1/2 కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని ఈ విధంగా సేమ్ ముందు చేసిన ప్రాసెస్లోనే పెట్టేసుకున్నాను. ఇది 3 days మనం గుడ్డ కప్పేసి ఉంచుకుంటే ఇది బాగా దగ్గరికి మగ్గిపోయి పర్మెంట్ అయ్యి మనకి ఒక పికిల్ లాగా తయారైపోతుంది అనమాట. ఇది వచ్చేసి పుల్లగా కొంచెం సాల్టీగా ఉంటుందన్నమాట. దీన్ని సౌక్రాట్ అంటారండి. ఇది క్యాబేజ్తో తయారు చేసుకుంటారు. ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్ మనకి పెరిగి ఎంత మంచి చేస్తుందో పొట్టకి, అదే విధంగా ఇది కూడా చాలా మంచిది అనమాట. గట్ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో మనం ఇలా పర్మెంట్ చేసుకుని ఒక 3 days నుంచి ఇది వాడుకోవచ్చు. లేదా ఇది ఎంత కాలమైనా నిల్వ ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. భోజనం తిన్నప్పుడు కానీ టిఫిన్లో కానీ ఎప్పుడైనా జస్ట్ నంజేసుకుంటే సరిపోతుంది అనమాట. కలుపుకుని తినవసరం లేదు. దీన్ని తినడం వల్ల మనకి సోడియం కానీ, విటమిన్ సి కానీ, వైటమిన్ K1 కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, ఇలా కాపర్ కానీ, పొటాషియం కానీ, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఇది ఉంటుందండి. ఇది ప్రతిరోజు తీసుకోవచ్చు. మనం క్యాప్సూల్స్ తీసుకుంటాం కదా, ఆ బదులు ఇది తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. నమస్తే.